షర్మిల చేస్తున్న సమైక్య శంఖారావానికి అనంతపురం జిల్లా ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రజల కోసం పాటుపడుతోంది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అంటున్నారు. షర్మిలకు జేజేలు పలుకుతున్న అనంతపురం ప్రజలు చంద్రబాబు పేరెత్తితే చాలు దుమ్మెత్తిపోస్తున్నారు. షర్మిల సమైక్య శంఖారావ యాత్రపై అనంతపురం జిల్లా ప్రజల స్పందనను మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. వైఎస్ షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావానికి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోంది. అనంతపురం జిల్లాలో సమైక్య శంఖారావంపై అన్ని వర్గాల ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఒకసారి సామాన్య జనంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సమైక్య శంఖారావం వైఎస్ షర్మిల గారు చేస్తున్నారు. షర్మిల గారు బస్సు యాత్ర చేయడంలో ఒక న్యాయం ఉంది, విజయమ్మ గారు దీక్ష చేయడంలో ఒక న్యాయం ఉంది. ఎందుకంటారా, వీళ్ళు జగన్ గారు గాని వైఎస్ విజయమ్మ గారు గాని తమ పదను తృణప్రాయంగా వదిలేసి సమైక్యాంధ్ర నినాదాన్ని వినిపిస్తున్నారు. అదే అందుకనేసేసి వీళ్ళకు ప్రజల మధ్య జనాదరణ కూడా ఉంది. అదే ఆత్మగౌరవం పేరుతో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ప్రజల మధ్యకు. తన రాజీనామాలు ఇవ్వకోకుండా, తన ఎమ్మెల్యేలను కూడా పదవుల్ని రాజీనామాలు చేయనీకోకుండా ఆత్మగౌరవం పేరుతో వస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయము అనేసి ప్రజలు ఆలోచించాలి. అంతేకాదు ఆత్మగౌరవం అనే నినాదాన్ని వాయిదా వేసుకొని వచ్చాడు. ఎందుకంటే ఫస్ట్ వచ్చింటే రాళ్లు పెట్టి కొడతారని చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారు. అదే విజయమ్మ గారు అనుకున్న తక్షణమే దీక్ష చేశారు. ఎందుకంటే అంతేకాకుండా విజయమ్మ గారు దీక్ష చేయడంతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అదే చంద్రబాబు నాయుడు గారు వాయిదా వేసుకొని ఆలోచించి ముందడుగేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి విజయమ్మ గారికి తేడా చూసుకుంటే నక్కకు నాగలోకం ఉన్నంత తేడా కనిపిస్తుంది. ఆత్మగౌరవ యాత్రను చేయడానికి మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఆయన చంద్రబాబు నాయుడు నిజంగా ఇదిగా ఉంటే ఆ లెటర్ ఇప్పటికైనా తీసుకోవచ్చు. అది ఎంటీ చెక్ లాగా ఇచ్చారు. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ రికార్డ్. మళ్ళీ వెనక్కి తీసుకొని సమైక్యాంధ్ర వచ్చి ఆయన వస్తే ఎందుకు తీసుకోవడం లేదంటారు ఇప్పుడు? ఎందుకంటే తన పదవి పోగొట్టుకొని ఆయన మెంటల్ అయిపోయినాడు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయన చేష్టలుగా తెలియదు. ప్రధానంగా టీడీపీ కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు విమర్శిస్తున్నాయి ఇప్పుడు? ఈరోజు మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో సమైక్య ఆంధ్ర కోసం పాటుపడతా ఉన్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. షర్మిలమ్మ గారి యాత్రకు లక్షలాది వేలాది మంది ప్రజలు వచ్చి ఆమెకు జైజైలు పలుకుతున్నారు. మరి చంద్రబాబు నాయుడుకు మాత్రము ఆయనకు సంబంధించిన సైన్యము, ఆయన సామాజిక వర్గము, ఆయన మనుషులు మాత్రమే వస్తున్నారు. కానీ ఆయనకు సిగ్గు శరం లేదు. ఈరోజు జై సమైక్యాంధ్ర అని చెప్పకుండా కేవలం ఆయన తెలంగాణ కోసమే పోరాడుతున్నాడు. ఈ రోజు రెండు కుమ్మక్కై మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనే భయంతోనూ ఈ రోజు ఈ యొక్క విభజన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు ఎప్పటికైనా, కానీ ఈయన ప్రజలందరూ ఆయన కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వైఎస్ షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం నిజంగా రాష్ట్ర చరిత్రలో గర్వించదగ్గ విషయమని, పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతున్నామని చాలా స్పష్టంగా అనంతపురం ప్రజలు పేర్కొంటున్నారు.